సరే, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులో. ఇంకొకసారి చదివినిపించమంటారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికముగను. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరే. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారు అంటే, ఎప్పుడైతే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతారో అప్పుడు మీరు కృంగిపోకండి. ఏం చేస్తారు అంటే సంతోషించి ఆనందించండి, ఎందుకంటే మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. ఇలాగన మీకు పూర్వమందుండిన ప్రవక్తలు కూడా వాళ్ళు ఇలాగే చేశారు అని యేసు ప్రభు అన్నాడు. కాబట్టి ఈ లేఖన భాగాన్ని గత 2 రోజుల నుంచి అనుభవపూర్వకంగా నేను అర్థం చేసుకోవడానికి మీ అందరూ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోలి ప్రకాశించెదరు. బుద్ధిమంతులు ఏ బుద్ధి? లోకానుసారమైన బుద్ధా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఎవడో ఏదో చెప్తే అని నమ్మేసినట్టుగా మనం ఏదో వ్యవహరిస్తేనా? ఎలాగా? బుద్ధిమంతులైతే వివేచన జ్ఞానం ఎలా? అది 1కి 100 సార్లు రైట్ ఆ రాంగ్ ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకొని క్లోజ్ ఇంటి వారిని ఎంత సంకోచితంగా మనోడు అడుగుంటాడంటే, నిజమేనా? నువ్వు సాక్ష్యం పలకగలవు అక్కడ? నీ పేరు చెప్తాను మరి అని ఐడెంటిఫై చేసి అడిగాడు ఆయన. అర్థమవుతుందా? ఆ దమ్ము నీకుంటే ఈ విషయాన్ని వాళ్ళ మధ్యకి తీసుకుని వెళ్తాను. ఆ దమ్ము నీకు లేకపోతే ఇది పుకారని నేను అనుకుంటాను. అది ఆయనకున్న స్టాండర్డ్. పౌలు గారు ఆ విధంగా ఎన్నో కేసులు మొత్తం ఆ పత్రికలు అన్నింటిలో అన్ని కూడా అదే సమాజంలో తీమోతుని దగ్గర పెట్టి విషయాలు ఏంటి అదే విధంగా హ్యాండిల్ చేసుకుని వచ్చాడు. మనం జ్ఞానవంతులం, లోకస్తులు వంటి వారు కాదు. లోకస్తులు ఎలాగ వ్యవహరిస్తారో మనకు తెలుసు. కాబట్టి జ్ఞానవంతులుగా ఉన్న మనం ఎలా వ్యవహరించాలి అంటే ఏది ఫేకో ఏది ట్రూతో తెలుసుకొని దాని గురించి మనం మాట్లాడేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. కానీ ఈరోజు ఏమండి, పగడాల ప్రవీణ్ అన్ని గారు ఎంత చక్కగా ఆయన పరిచయం చేసినా ఆయన గురించి ఒక తప్పుడు సమాచారం ఇంకా క్రైస్తవులు ప్రకటిస్తున్నారంటే కొంతమంది చాలా బాధాకరమైన విషయం అండి. ఏంటి, ఒక అన్నయ్య, ఎందుకని జాన్పాల్ అన్నయ్య అని ఒక అన్నయ్య ఉన్నాడండి. ఆ అన్నయ్య గారు లేని వార్తను చెప్పేశాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఏది రాలేదు, ఒక విషయాన్ని ప్రస్తావించేశాడు. ఆ ముఖం ఉబ్బుతుందండి. ఆ ఊగేవాడు జోగేవాడు ప్రకడాల ప్రవీణ్ అన్ని గారే. అది నాకు కొంచెం ఏదో ఐడియా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా నువ్వు ఎలా చెప్తున్నావు? బుద్ధి గడ్డితున్నదా? మనుషులందరూ తిట్టారని తిట్టి చివాట్లు పెడితే వెంటనే వీడియో డిలీట్ చేస్తాడు. వీడియో డిలీట్ చేసి మళ్ళీ వీడియో పెట్టి ఏమన్నాడు తెలుసా? మత్తయి రాసిన వార్తలో దేవుడు శ్రమలు కష్టాలు వస్తాయని చెప్పాడు, మీరందరూ నన్ను హింసిస్తున్నారు, మీరందరూ నన్ను తిడుతున్నారు అంటే దేవుని మహిమార్థం వస్తున్నాడు. అసలు ఏమైనా బుద్ధి ఉందంటారా? అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా స్పిరిచువల్ గాస్పెల్ మినిస్ట్రీకి సంబంధించింది. అవునా? స్పిరిచువల్ గాస్పెల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు అన్నీ అంటే యేసుక్రీస్తు ప్రభువు సువార్త విషయంలో మీకు ఏమైనా శ్రమలు వస్తే ఆ శ్రమలన్నీ కూడా వచ్చినప్పుడు మీరు ఆనందించండి, మీరు సంతోషించండి, మీరు ప్రభునందు ధన్యులు అని మీరు ఆనందపడండి అన్నాడు. అంతేనా? నువ్వు ఏదో ఎంగిలి మాటలన్నీ మాట్లాడేసి ఏదో నీకు అనిపించింది మాట్లాడేసి ఏమంటున్నావు? ప్రభువు నిమిత్తం శ్రమ నాకు వచ్చిందంటావా? ఎంత తెలివన్నా నీకు తెలివి. మరి అదే దేవుడు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోకుండా మాట్లాడొద్దని ఇన్ని వాక్యాలు చూపించాడు. మరి నీకేమైనా ఐడియా ఉందా? నీకేమైనా బుర్ర ఉందా? ఏంటి, లేని వార్తను పుట్టింపకూడదు, అది నిర్ధారణ జరిగిన తర్వాత మాట్లాడాలి అనే యుక్తి దేవుని పిల్లలు మనకు ఉండాలని ఇంత ఎక్స్ప్లెనేషన్ పౌల్ గారి ద్వారా ఇచ్చాడు, స్టెఫన్ గారి ద్వారా ఇచ్చాడు. ఇన్ని వాక్యాలు మనకు బైబిల్ గ్రంథంలో ఆధారంగా ఉన్నప్పుడు లోకస్తులాగా మళ్ళీ మాట్లాడుతున్నావు అంటే నీ జ్ఞానం మోకాల్లోకి ఏడిచిందని చెప్పొచ్చు.